వాసవి సేవా సమితి గురించి చెప్పాలంటే మాకు మిర్యాలగూడలో నేను జాబ్ చేసేటప్పుడు 10 సంవత్సరాలు సార్ సమ్మర్లో ప్రతి నెల రోజులు వాసవి సేవా సమితి, వాసవి క్లబ్బు, వాసవి ఇన్నర్ క్లబ్బు వీళ్ళంతా క్రీడాకారులకి ఒక 100 నుంచి 150 మందికి రెగ్యులర్గా రిఫ్రెష్మెంట్ ఇచ్చేవారు. వారి యొక్క సేవలు చాలా అమోఘం. ఈరోజు పాఠశాలకు వచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అటెన్షన్ నేషనల్ యాంథమ్. వాసవి సేవా సమితి వాళ్ళు మన పాఠశాలకు విచ్చేసి 10th క్లాస్ విద్యార్థులు రేపు మార్చిలో జరగబోయేటువంటి ఎగ్జామ్స్లో వాళ్ళకు కావాల్సినటువంటి ఎగ్జామినేషన్ మెటీరియల్లో భాగంగా ఎగ్జామినేషన్ ప్యాడ్ మీకు అందించాలనే ఉద్దేశంతో మన పాఠశాలను సూర్యాపేటలో మన పాఠశాలను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దీనికి గాను మన పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థి బృందం నుంచి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. మీరు ఈ రకమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ముందు మీ యొక్క సేవలు, ఎందుకంటే ఇది గవర్నమెంట్ పాఠశాల, మీకు తెలియంది ఏం కాదు. కొన్ని రకాల మౌలిక వసతులు అనేటివి అరకొరగా ఉంటుంటాయి. మీ మేరకు మీ యొక్క సేవా కార్యక్రమాల్లో మా పాఠశాలను కూడా ఆయా సందర్భాల్లో గుర్తుపెట్టుకొని మీ సేవలు మా పాఠశాలకు అందించాలని, రాబోయే రోజులలో అందించాలని చెప్పేసి కోరుతూ మరొకసారి మీకు స్వాగతం, సుస్వాగతం, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓకే సార్. ఇప్పుడు ఒక 2-3 నిమిషాల్లో అయిపోతుంది కార్యక్రమం. వాసవి సేవా సమితి ప్రధాన కార్యదర్శి అదేవిధంగా ప్రొఫెసర్ నాగరాజు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సో గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. సో భారతదేశం భవిష్యత్ అంతా కూడా యువత మీదనే ఆధారపడి ఉంది. మన మా అధ్యక్షుల వారి అనుమతితో, మా కమిటీ అనుమతితో మరి అటువంటి విద్యార్థులకి మెటీరియల్ ఇవ్వడము, క్యారియర్ గైడెన్స్ ప్రోగ్రామ్ నిర్వహించడము, వాళ్ళని మోటివేట్ చేసి జీవితంలో ఉన్నత స్థితిలో వాళ్ళు ఉండేటట్టుగా చేయాలనే దృక్పథంతో ముందుకు వచ్చాము. ఈ అవకాశం ఇచ్చిన మీ ప్రధాన ఉపాధ్యాయులు గారికి కృతజ్ఞతలు. సో మాకు అవకాశం ఉన్నంత వరకు కూడా మా కమిటీ తరఫున మీకు మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తాం. థ్యాంక్ యూ అన్నారు. నెక్స్ట్ వాసవి సేవా సమితి అధ్యక్షులు పురుషోత్తం గారిని కూడా ఒక విద్యార్థులను ఉద్దేశించి సందేశం వచ్చిన. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ. సూర్యాపేటలో శ్రీ వాసవి సేవా సమితి మన ఈ మధ్యనే స్థాపించడం జరిగింది. గత 9 సంవత్సరాలుగా ఉమ్మడి రాష్ట్రాల్లో శ్రీ వాసవి సేవా సమితి ఇది ఒక స్వచ్ఛంద సంస్థ. వాసవి క్లబ్, లయన్స్ క్లబ్ ఈ స్వచ్ఛంద సంస్థలు ఎలాగో వాసవి సేవా సమితి కూడా సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాలకు ఏదో ఒక సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ వాసవి సేవా సమితి 9 సంవత్సరాల క్రితం ప్రారంభించి మరి ఉమ్మడి రాష్ట్రాల్లో మరి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. మరి అందులో భాగంగా ముఖ్యంగా మన కరోనా సమయంలో ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కరోనా సమయంలో కూడా ఎంతోమందికి ఉచితంగా మరి ఈ మందులు కూడా అందజేయడం జరిగింది. మొన్న ఆదివారం నాడు నూతనంగా మరి సూర్యాపేట జిల్లాలో ప్రమాణ స్వీకారం చేసుకొని సేవా కార్యక్రమాలు మరి ప్రారంభించడం జరుగుతుంది. అందులో మొట్టమొదటిసారిగా ఈ ప్రభుత్వ పాఠశాలలో మరి విద్యార్థులందరికీ కూడా, ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థులందరూ కూడా ఈ ఎగ్జామ్ ప్యాడ్స్ మరి మొట్టమొదటి సేవా కార్యక్రమంగా మేము ఎంచుకోవడం జరిగింది. దీనికి మేము మరి ఎంతో మరి గర్వపడుతున్నాం. మరి ప్రభుత్వ పాఠశాలల మరి బలోపేతం కొరకు మా వంతుగా మా వాసవి సేవా సమితి తరఫున మీ స్కూల్కు ఏ అవసరాలు ఉన్నా మమ్మల్ని సంప్రదించినట్లయితే మా వంతుగా సేవా కార్యక్రమాలు అందజేస్తామని ఈ సందర్భంగా చెప్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మీ సేవలు వెళ్ళలా మా పాఠశాలకు అందించాలని, ఆ రకంగానే మేము కూడా ఫాలోఅప్లో ఉంటామని చెప్పేసి తెలియజేస్తాం. ఓకే, ఇప్పుడు 10th క్లాస్ అమ్మాయిలందరూ కూడా అదే లైన్లో రండి. ఇప్పుడు
మరదలకి మరి అందరికి ఇచ్చేసినాక అందరు ప్యాంట్ ఇట్లా చూపిస్తున్నారు మీరు లాస్ట్ గ్రూప్ కూడా పక్కకుండా అన్నాను చారు తీసుకొని పక్కకుండా రన్నాను తీసుకున్నాక మీరు కూడా కృతజ్ఞత తెలియజేయాలి. థ్యాంక్ యూ సార్ అని. టెన్త్ క్లాస్ బాయ్స్ अरे जीरो बड़ी अरे हाइट नहीं अरे राजा బాయ్స్ ఎట్లా తీసుకున్నాడు తీసుకున్న బాయ్స్ ఫోటోనా వీడియో ఉండాలి. థ్యాంక్ యూ చెప్తున్నా అసలు ఇది వీడియో అది చూడండి వీడియో వైపు చూడండి తీసుకోండి. ఫోటో మరి వీడియో రే టీచర్లు మధ్యలో ఉన్నారు. ఎమ్మెని కాడు అందరూ రండి చిన్నదిగో చిన్నోళ్ళు కింద